గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమోసా సోషల్. సో ఈరోజు నేను చిన్న సర్ప్రైజ్ అన్నాను కదా, దాట్ వీఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్ అని చెప్పేసి. లైక్ దానికి మేము రెడీ అయిపోయాం. దాట్ ప్లేస్ నేను ఇప్పుడు అప్పుడే చెప్పను, లెట్స్ గో అండ్ సీ. సో ఇప్పుడు మేము అక్కడికి వెన్యూకి 5 o'clock కల్లా రీచ్ అవ్వాలి. నవ్ ద టైమ్ ఇస్ 4:25. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ మా రూమ్మేట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మా ఇంకో రూమ్మేట్ని పిక్ చేసుకోవడానికి, అంటే మా ఇంకో ఎక్స్ రూమ్మేట్ని పిక్ చేసుకోవడానికి మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో వెళ్ళిన తర్వాత ఐ విల్ షో. సో బాయ్ బాయ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. లైక్ ఆటో వచ్చేసింది, జుప్ 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 జుప్. సో ఇప్పుడైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం. నేను దారిలో కూల్ డ్రింక్ తీసుకున్నాను. ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాం లిటరల్లీ. నేనైతే ఎంత అవాయిడ్ చేద్దామన్నా తాగాల్సి వస్తుంది, తప్పట్లేదు. అంటే వాటర్ కూడా తాగే ఆప్షన్ ఉంటుంది, బట్ వాటర్ మాకు దొరకలేదు. సో ఓకే బాయ్. అనుకోని తీసుకెళ్ళిపోతున్నా. ఆటో చూడండి, ఈ బ్రిడ్జ్ చూడండి. ఈ బ్రిడ్జ్ ఎక్కడో ఏంటో కనిపెట్టి కమెంట్స్లో గెస్ట్ చేయండి. సర్ప్రైజ్ ప్లేస్ దట్ వి కేమ్, అందరం చూసేద్దాం. దట్ ఈస్ పాఠశాల. మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది పాఠశాల. సో లెట్స్ జస్ట్ గెట్ ఇన్ సైడ్. సో చెప్పులు అయితే తీసేసి ఇక్కడంతా పెట్టుకోవాలి. ఫుట్వేర్ నాట్ అలౌడ్. నాకేమో రాళ్ళు పిచ్చకపోతున్నాయి. సో లెట్స్ జస్ట్ సీ. వి ఎంటర్డ్ హియర్ ఇంటూ పాఠశాల. నేను అరిస్తే ఇప్పుడు అందరు చూస్తారు. సో పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నాకు వ్లాగ్ తీయడానికి చాలా సిగ్గేస్తుంది, అందరు నన్నే చూస్తున్నారు. సెలబ్రిటీ అయిపోతానేమో. పావని కూడా వచ్చింది ఇక్కడికి. హాయ్ చెప్పాని. చాలా లేట్ చేసింది, బట్ అయినా తొందరగానే వచ్చాము. ఇంకా ఈ అమ్మాయి చూడండి, నా ప్రెసెంట్ రూమ్మేట్. ఈ అమ్మాయి ఎక్స్ రూమ్మేట్. సో ఎక్సే కదా. సో మేమైతే ఇక్కడ రెడీగా ఉన్నాం పాఠశాల స్టార్ట్ అవ్వడానికి. సో 5:45 స్టార్ట్ అవుతుందంట, ఇప్పుడు 5:25కి. అండ్ ఇక్కడ ఒకటి చూస్తే, మీరు జూమ్ చేస్తే అక్కడ ఒక సిగ్నేచర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ సిగ్నేచర్ చేయించుకుంటున్నారు. అదేమో పాఠశాల పోస్ట్ పెట్టి, ఏమైనా లెటర్స్ రాయాలేమో మేబీ. సో ఇట్ సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ అండ్ యా, మాకు పాఠశాల అని చెప్పి లెటర్స్ రాయమని లెటర్స్ ఇచ్చారు. సో ఇందులో ఇప్పుడు లెటర్ రాయలేమని అని అంటే, ప్రియాతి ప్రియమైన గీతాంజలికి అని చెప్పి. లెట్స్ సీ. పాఠశాల రిపీట్. ఎవరు వచ్చారో ఒకసారి వేసుకోండి. ఇప్పుడు పాఠశాలకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వేసుకోండి. ఈరోజు మనం చేసే రచ్చ ఇన్స్టాగ్రామ్ అంతా దుమ్ము దులిపేయాలి. సో బేసికల్లీ ఈసారి రైట్ సైడ్ మళ్ళీ కట్టి. ఓకే, చాలా పద్ధతిగా ప్రొఫెషనల్ సింగర్స్ లా పాడదాం అనుకుంటున్నారేమో. సప్పుడు వస్తలే అన్న, అస్సలు వస్తలే సప్పుడు. గట్టిగా గట్టిగా రావాలి. పొట్టు పొట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా. అక్కలే సప్పుడు చేస్తారు, అన్నలు అస్సలు చేస్తారు. I will resume with the show, guys. సో గైస్, మన పాఠశాల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ పీజీకి వెళ్ళిపోతున్నాం. మొహాలు చూపించట్లేదు ఎందుకంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. అంటే ఆ డ్యాన్స్లో ఎగిరి ఎగిరి ఎగిరి. సో అయినా సరే
ఆర్కెస్ట్రా సింగర్ వచ్చింది. సో అయినా మీరు మా మొహం చూడాలనుకుంటే నేను చూపిస్తా. సో ఇలాగా ఇది పరిస్థితి. లైట్ రావట్లేదు, ఏం రావట్లేదు ఆటోలో. సో ఓకే, మనం సక్సెస్ఫుల్గా పాఠశాల కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకొని సారీ మిమ్మల్ని సో పాఠశాల కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మనం పీజీకి వెళ్ళిపోతున్నాం. 1143 ఆటో అంటే ఆటోకి ఏమైనా ఫేమ్ తీసుకొస్తుందా అప్పుడు? ఓకే, సో అమ్మాయి కొంచెం పాటల దాంట్లో మైకంలో ఉంది. సో యా ఓకే గైస్, see you soon in the next vlog. Until and unless like, share, subscribe. సమోసా సోషల్ మధ్యలో అనలేకుండా అనిపిస్తాను, ఎందుకన్నా తెలియదు. ఇంగ్లీష్లో పదం బాగుందని అనిపిస్తాను నేను. బాయ్ బాయ్.